వెల్కమ్ టు సౌమిత్ మీడియా. ఎర్రకంది పప్పు, దీన్నే మైసూర్ పప్పు, మసూర్ దాల్ అని కూడా అంటారు. కొందరు మసూర్ పప్పు అంటారు. దీన్ని కూడా కొందరు తింటుంటారు. అయితే కందిపప్పు అంటే సాధారణ పప్పునే ఎక్కువ శాతం మంది తింటారు. కానీ మైసూర్ పప్పును తినేందుకు అంతగా ఆసక్తిని చూపించరు. సాధారణంగా కందిపప్పుతో పోలిస్తే మైసూర్ పప్పు ధర తక్కువే. అయితే మైసూర్ పప్పును వారంలో కనీసం 2 సార్లైనా తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మైసూర్ పప్పును తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చని వారు అంటున్నారు. ఈ పప్పులో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, రోగాలు రాకుండా చూస్తాయి. మైసూర్ పప్పును తరచూ తింటుంటే అద్భుతమైన లాభాలు కలుగుతాయని వారంటున్నారు. మైసూర్ పప్పులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వృక్ష సంబంధ ప్రోటీన్లు ఈ పప్పులో ఉంటాయి. అందువల్ల నాన్ వెజ్ తినలేని వారికి ఈ పప్పు చక్కని ఆహారం అని చెప్పవచ్చు. ఈ పప్పును తింటే ప్రోటీన్లను పొందవచ్చు. దీనివల్ల కండరాలు నిర్మాణం అవుతాయి, కణజాలం మరమ్మతులకు గురవుతుంది. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు, చురుగ్గా పనిచేస్తారు. ఎంత పని చేసినా అలసట అంతగా రాదు. మైసూర్ పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. దీంతో సుఖ విరేచనం అవుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకి పోతాయి. జీర్ణాశయం సక్రమంగా పనిచేస్తుంది. ఈ పప్పులో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు ఉన్న ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీనివల్ల ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది, బరువును నియంత్రణలో ఉంచేలా చేస్తుంది. మైసూర్ పప్పును తినడం వల్ల అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ పప్పులో సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా చూడవచ్చు. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేసే విషయం.